రైతులకి మంచి శుభవార్త. ఒక నూతన ప్రయోగాన్ని ఇప్పుడు చేయబోతున్నాము రైతుల కోసము. మన భూమిలో సాంద్రత ఇంతకుముందు ఉండే సాంద్రతకి ఇప్పుడు ఉండే సాంద్రతకి చాలా తగ్గిపోయింది. ఈ సాంద్రతని తగ్గిపోవడం వల్ల మనకు పంటలకు రకరకాల వ్యాధులు, రకరకాల క్రిమికీటకాలు ఇవన్నీ వ్యాపిస్తున్నాయి. రెండవది ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడటం వల్ల సాంద్రత తగ్గిపోయి మన ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడవలసిన అవసరం ఎక్కువ వచ్చింది. దీనివల్ల భూమి సాంద్రత బాగా తగ్గిపోవడం వల్ల నిస్సారంగా అయిపోయి పంట దిగుబడులు రాకుండా బాగా ఇదైపోతుంది. బాగా కుంగిపోతున్నారు రైతులు, లాస్ అయిపోతున్నారు. ఈ లాస్ని తగ్గించాలి, పంట సాంద్రత పెంచాలి, ఆ భూమిలో పోషక విలువలు సాంద్రత పెంచాలి అని చెప్పారంటే దీనికోసం నూతన ప్రయోగాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఆ భూమి సాంద్రతని పెంచడం కోసం ఇప్పుడు కొత్తగా వీడియో చేస్తూ మేము లైవ్లో మీకు చూపించబోతున్నాము. ఇది ఎక్సలెంట్గా భూమి సాంద్రతను పెంచుద్ది. చాలా ఈజీగా తక్కువ ఖర్చుతోటి రైతులు కూడా ఎలాంటి పెట్టుబడి ఎక్కువ లేకుండా తక్కువ ఖర్చుతోటి చేసుకోవడం కోసం మేము చేయబోతున్నాము. దీన్ని మీరు లైవ్లో చూడవచ్చు వీడియో ద్వారా. భూమి సాంద్రత పెంచడం కోసం మిరవదోడ దగ్గరికి వచ్చాము. అది లైవ్లో చూపిస్తాం. ఇప్పుడు మీకు లైవ్లో తవ్వుతున్నాం. అడుగు వరకు మట్టిని తీసివేస్తున్నాం. సాంద్రత తక్కువ ఉన్న మట్టిని మొత్తం అడుగు వరకు తీసివేసి కింద ఉన్న మట్టిని రంబులతోటి వాటర్లో కలిపి ఆ వాటర్ని మళ్ళీ మొక్కలకి ఎగ్జాంపుల్గా పోసేసి 10 days తర్వాత వీటికి వాటికి ఆ గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది లైవ్లో మళ్ళీ మీకు చూపించడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక మండలం ఏడూర్ల బయ్యారంలో పుల్లయ్య గారి చేలో మట్టితోని డ్రమ్ములో వాటర్ కలిపేసి ఈ 50 చెట్ల వరకు ఇక్కడ దీని మీద ప్రయోగం చేశాము. ఈ ప్రయోగం అనేది 10 రోజుల తర్వాత మనకి 10 రోజుల లోపు రిజల్ట్ కాబట్టిద్ది. ఈ 10 రోజుల తర్వాత వీడియో కూడా మేము దీంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అడుగు మట్టి వరకు తీసి పక్కన పోస్తున్నాం. పక్కన పోసి తర్వాత కింద ఉన్న మట్టిని తీసుకుంటున్నాం. మొక్కని భూమిలో నాటినాక భూమి లెవెల్ నుంచి సుమారు 6 అడుగు లోపే, అంటే చూడండి ఇక్కడ ఏర్లు ఇంతవరకే ఉన్నాయి. ఒకవేళ పెద్ద మొక్కలు కనుక అయితే వస్తే ఇంతవరకు వస్తాయి. సుమారు చూడండి 4 అంగుళాల కంటే ఎక్కువగా, అంటే 4 అంగుళాల నుంచి 6 అంగుళాల మధ్యలో వరకే ఈ మిరప మొక్క యొక్క ఏర్లు పోతున్నాయి. దీని తర్వాత ఉన్న లోతు సుమారు అడుగు. ఈ అడుగు లోతులో ఉన్న మట్టిని మాత్రమే మనం వాడుకుంటున్నాము. అడుగు లోపల ఉన్న మట్టి మాత్రమే ఇందులోకి తీసుకుంటున్నాము. సుమారు 4 నుంచి 5 బకెట్ల మట్టి వరకు ఇప్పుడు పడుతుంది, కొంచెం వరకు ట్రైల్ వేయడానికి. ఇలా అడుగు లోతులో ఉన్న మట్టి తీసి ఈ డ్రమ్ములో కలుపుతున్నాము. ఇంకా మట్టి కలపాలి చాలా వరకు. సుమారు 50 లీటర్ల డ్రమ్ము. ఈ డ్రమ్ములోకి ఒక 30% వరకు ఖాళీ చేసి దీంతో 3 బకెట్లు మట్టి వేసాం. ఈ మట్టి మొత్తాన్ని ఇందులో కలిపి శుభ్రంగా, ఇందులో పెడ్డలతో ఏమీ లేకుండా మొత్తం మట్టి వరకు ఇందులో శుభ్రంగా కలిపేస్తున్నాం. ఈ వాటర్ మొత్తం చిక్కదనం రావడానికి కోసం. మట్టి కలుపుతున్నప్పుడు చేతికి నలగని గడ్డలు వస్తున్నాయి. ఈ గడ్డలు మొత్తం తీసి పక్కన పడేస్తున్నాం. 3 బకెట్ల మట్టి సరిపోలేదని చెప్పేసి ఇంకొక బకెట్ అదనంగా పోస్తున్నాను. శుభ్రంగా మట్టిని ఇలా కలిపి డ్రమ్ముతో తీసుకెళ్ళలేం కాబట్టి బకెట్లో తోడుకొని వెళ్తున్నాం చెట్టు మొదట్లో పోయడానికి. ప్రతి మొక్కకి ఒక డబ్బా నీళ్ళు పోయడం వల్ల ఇలా బురద మట్టి నీళ్ళు బలం మందులు తగ్గించుకొని మొక్కలు మొత్తం మంచి గ్రోతింగ్ రావడానికి మంచిగా పనికొస్తుంది. ఇలా
50 లీటర్ల డ్రమ్ములో కలిపిన బురద వాటర్ని ఇక్కడ సుమారు 50 చెట్లు ఉన్నాయి. ఈ 50 చెట్ల వరకు ఈ 3 లైన్లు 1 2 3 ఈ 3 లైన్ల వరకు ఇక్కడ నుంచి కనీసం అక్కడ వరకు 15 మొక్కలు ఉన్నాయి. ఈ 15 మొక్కలు 3 లైన్లు అంటే సుమారు 45 నుంచి 50 మొక్కలు వచ్చాయి. ఈ 50 మొక్కలకి ప్రతి చెట్టుకి 1 లీటర్ వరకు పోయడం జరిగింది. ఈ ఏర్లు ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు పూర్తిగా తడవడం జరిగింది. దీనివల్ల ఉపయోగాలన్నీ మా బావగారు చెప్తారు. ఊరు నుంచి ఒక అడుగు మట్టి తీసి కింద ఉన్న అడుగు తర్వాత వచ్చే మట్టిలో ఉన్న సాంద్రత పోషక విలువలు ఉన్న మట్టిని వాటర్లో కలిపి ఈ చెట్లకి మిరప తోటలో పోయటం వల్ల పుల్లయ్య గారి మిరప తోటలో పోయటం వల్ల వాటిని టెస్ట్ చేస్తున్నాము. ఈ 10 days తర్వాత దీని రిజల్ట్ని కూడా చూపిస్తాము. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే ఫెర్టిలైజర్స్ మొత్తం పూర్తిగా ఆపుకోవచ్చు, ప్లస్ పెస్టిసైడ్స్ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ పోషక విలువలు లేని భూమిలో పండించడం వల్ల మన పోషక విలువలు పైనుంచి ఇవ్వాల్సి వస్తుంది. మన భూమిలో ఉన్న మట్టి ద్వారాగానే మన విలువల్ని, మన సాంద్రతని, మన భూమి ఆ రసాయనాలన్నిటిని కూడా మనం పెంపొందించుకోవడానికి మనం చాలా ఈజీగా తేలికగా ఖర్చు తక్కువతోటి మనం పెంపొందించుకోవచ్చు. దానివల్ల మొక్కలు మంచి ఎదుగుదల కానీ తెగుళ్ళు కానీ అవన్నీ రాకుండా పాత పద్ధతి ప్రకారంగా మంచి దిగుబడులు, ఆ క్వాలిటీ కాయ రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం పొందగలుగుతాం. వరి, పత్తి, మిరప, గోధుమ ఈ 4 ప్రధాన పంటలకి మేజర్గా అడుగులోపే ఏరుబోయే ప్రధాన పంటలకి ఈ ప్రయోగం బాగా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. ఈ ప్రయోగాన్ని ప్రపంచమంతా తీసుకొని రైతులందరూ ఇలా చేసుకోవడం వల్ల మనం ఫెర్టిలైజర్స్ని తగ్గించుకోవచ్చు, పెస్టిసైడ్స్ని తగ్గించుకోవచ్చు, ఆరోగ్యకరమైన పంటను తీసుకొని మనం ఆరోగ్యకరంగా ఉండటానికి మంచి వీలు కలుగుతుంది. దీన్ని అందరూ కూడా మీ పొలాల్లో మీరే మీ మట్టిని ఒక అడుగు తీసేసి కింద ఉన్న మట్టిని మనం తీసుకొని వాటర్లో కలిపి ఆ వాటర్ని బాగా చిక్కగా కలిపిన తర్వాత అవి ప్రతి చెట్టుకి 1 లీటర్ చొప్పున పోసుకుంటూ పోతే అవి ఎమ్మటే ఆ పోషక విలువలన్నీ వాటర్లోకి రావడం వల్ల ఆ చెట్టు ఆ గ్రోత్ కానీ అదంతా మంచిగా పెరుగుతుంది. ఆ వాటర్ పోయటం వల్ల అధిక దిగుబడి వస్తుంది, మంచి హీలింగ్ కూడా మంచిగా ఉంటుంది. అందుకని ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకొని అందరికి కూడా షేర్ చేయండి. ఇది మళ్ళీ 10 days తర్వాత ఈ గ్రోత్ మేము వాటర్ పోసిన తర్వాత వచ్చిన ఇప్పుడున్న మిరపదాట తర్వాత 10 రోజుల తర్వాత ఉండే మిరపదాటను కూడా మళ్ళీ మేము దాన్ని లైవ్లో వీడియో తీసి మీకు షేర్ చేయగలుగుతాం.